జన్వాడ ఫామ్ హౌస్ పై ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ మీద హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇక కూల్చివేతలపై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి కోరడంతో హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. హైడ్రా విధి విధానాలు తెలపాలని, అలాగే ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారనే దానిపై ప్రశ్నించింది. రేపటి వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది హైకోర్టు. రైట్, ఇక హైడ్రా ఇష్యూపై హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. రైట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కంటిన్యూ. కోర్టు కూడా హైడ్రా విధి విధానాలేంటి, ఏ ప్రతిపాదన కింద ఈ హైడ్రా కమిటీని ఏర్పాటు చేశారు, హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటి, ఎంతమంది సభ్యులతో ఈ హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది, దాని లక్ష్యం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ ప్రతిపాదన కింద ఈ హైడ్రా కమిటీని ఏర్పాటు చేశారంటూ కూడా కోర్టు తిరిగి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి విచారణ మధ్యాహ్నం 2:15 వాయిదా వేశారు. 2:15 హైడ్రా ఏర్పాటుకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వం ఈ మధ్యాహ్నం సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, విధి విధానాలు ఏంటి, ఏ ప్రతిపాదన కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటి, కోర్టు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ మధ్యాహ్నం 2:15 పూర్తి నివేదికతో సహా ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకి పూర్తి క్లారిటీ వచ్చే విధంగా ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ రోజు ప్రొడ్యూస్ చేయనున్నారు. కేటీఆర్ తరపున వేసినటువంటి పిటిషనర్ ప్రదీప్ రెడ్డికి ప్రస్తుతం ఈ రోజు వరకు మధ్యాహ్నం 2:15 వరకు అయితే రిలాక్సేషన్ దొరికింది. దాంతోపాటు రేపటి వరకు ప్రదీప్ రెడ్డి వేసినటువంటి పిటిషనర్ ఆ ఫామ్ హౌస్ సంబంధించిన సర్వే నెంబర్లు, అక్కడ కన్స్ట్రక్షన్, ఆ స్ట్రక్చర్ ని, ఆ భూముల్లో ఉన్నటువంటి ఏ ఒక్క కూల్చివేతలు రేపటి వరకు జరగకూడదు అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేటీఆర్ నివాసం ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ అది, తను ఇష్టంగా కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ అది. గతంలో నుంచి రాజకీయపరమైనటువంటి అంశాలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో, ఎంపీ ఈ ఎలక్షన్స్ జరిగేటప్పుడు రహస్య సమావేశాలన్నీ కూడా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా అదే జన్వాడ ఫామ్ హౌస్ కేంద్రంగా సమావేశాలు జరుపుకుంటా ఉంటారు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ ని త్వరలో కూల్చబోతా ఉన్నారు. అనేక ఫిర్యాదులు అందాయి. హైడ్రా దానికి సిద్ధమైంది. అధికారులంతా కూడా అక్కడ రివ్యూ చేశారు, రెక్కి చేశారు. ఏ ప్రాంగణంలో ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎలా భూస్థాపితం చేశారు, దానిపైన ఎలా వీళ్ళు ఈ ల్యాండ్ ని ఆక్యుపై చేసి ఈ 10 గుంటల భూమిని వేరే వ్యక్తులపైకి మార్చేసి కేటీఆర్ పైన కాకుండా లీగల్ గా సమస్యలు వస్తాయంటూ కూడా తన భార్య పైన కాకుండా ప్రదీప్ రెడ్డి అనే ఒక వ్యక్తిపై పట్టాదారి కింద ఆ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసి అతని పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఇన్ని రోజుల పాటు ఈ ఫామ్ హౌస్ ని నడిపిస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ రోజు అదే పిటిషనర్ ప్రదీప్ రెడ్డి కోర్టు ముందుకు వచ్చి తన లీగల్ గా చట్టబద్ధంగా కొన్నటువంటి 10 గుంటల భూమిలో అన్ని అనుమతులు పొందిన తర్వాతే నేను భవనాన్ని 1G+1 భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. మొత్తం 1210 స్క్వేర్ యార్డ్స్ లో ఈ భవనాన్ని కన్స్ట్రక్షన్ చేశాను. మొత్తం 10 గుంటల భూమి లీగల్ పరంగానే కొన్నాను. కొంత దాంట్లో బఫర్ జోన్ ఉంది, కొంత ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అనే ఒక విషయాన్ని కూడా తనే పిటిషనర్ స్వయంగా మెన్షన్ చేస్తూ ఈ కూల్చివేతలు జరపకూడదు, దీనిపైన తనకు అనుకూలమైనటువంటి ఒక స్టే కావాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడము, కోర్టు దానికి అనుకూలంగానే స్పందించింది. ప్రదీప్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పై రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయకూడదు అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు ప్రభుత్వ ఆలోచన ఏంటి, ప్రభుత్వ హైడ్రా ఎందుకు ఏర్పాటు చేసింది, దాని ప్రతిపాదనలు ఏ ప్రతిపాదనల కింద హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది, లీగల్ స్టేటస్ ఏంది, ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఇవన్నీ కూడా తమకు వివరాలు కావాలంటూ కూడా కోర్టు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 2:15 హైడ్రా విధి విధానాలు, ఇప్పటి వరకు ఎన్ని కూల్చాల్సి వచ్చింది, ఎందుకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, ఎంత విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి వాల్యూకి చెందినటువంటి ప్రభుత్వ భూములను కాపాడినటువంటి ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు కోర్టులో ప్రభుత్వం తరపున న్యాయవాదులు, హైడ్రా తరపున న్యాయవాదులు, లీగల్ టీం కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. మొన్నటి వరకు జరిగినటువంటి హైడ్రా తొలగింపులు ఒక ఎత్తు అయితే, ఏకంగా కేటీఆర్ కి చెందినటువంటి ఇంటి కుటుంబ సభ్యులే, తన అనుచరులే ఈ కోర్టుకు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చకూడదు అంటూ ఒక స్టేటస్ కి ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అది ఇల్లీగల్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ కి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ అనేది మాత్రం పక్కాగా హైడ్రాకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంది, పలు డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి, దానిపైన రివ్యూ కూడా చేశారు. అక్కడ ఆ ల్యాండ్ అంతా కూడా పరిశీలించారు. ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటే చెరువు ఆల్రెడీ రికార్డులో ఉన్నటువంటి చెరువా, రికార్డులో లేనటువంటి చెరువా, ఎప్పటి నుంచి అక్కడ ఆ ఎఫ్టీఎల్ పరిధి ఉంది, అక్కడ మార్క్ ఏంటి, ఆ సర్వే నెంబర్లు ఏంటి అన్నిటి కూడా పై కూడా ఇప్పటికే కసరత్తు చేసి ఆ డాక్యుమెంట్ అంతా కూడా తెప్పించారు. ఈ రోజు కోర్టుకి ఒకవేళ కేటీఆర్ తరపున ప్రదీప్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆశ్రయించకపోతే మాత్రం రేపో ఎల్లుండో ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చేటువంటి ఆలోచనలో హైడ్రా
యంత్రాంగం అంతా కూడా ఉన్నట్టుగా కూడా పెద్ద మొత్తంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్టు పరిధిలోకి హైడ్రాకు ఉన్నటువంటి హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పవర్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది హైడ్రాకు ఉన్నటువంటి స్టేటస్ ని ప్రశ్నిస్తూ వచ్చినటువంటి పరిస్థితి, ఆ స్థాయిలో అధికారాలు ఇవ్వడం ఏంటి అంటూ కూడా కొంతమంది ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏంటి కోర్టు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో, కోర్టు కొన్ని డీటెయిల్స్ అడిగినటువంటి నేపథ్యంలో హైడ్రా మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలతో ఈ హైడ్రా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం గతంలో అన్ని ప్రభుత్వాలు జిహెచ్ఎంసీ అండర్లో పనిచేసేటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారానే ఈ తొలగింపులు కానీ, విపత్తులు ఏర్పడినప్పుడు కానీ, నాలాలు కానీ, హైదరాబాద్ లో ఏదైనా పెద్ద విపత్తు జలప్రలయం వచ్చినప్పుడు కాపాడుకోవడానికి ఒక రెస్క్యూ టీం ఉండాలి కాబట్టి అది ఎప్పుడు జిహెచ్ఎంసీ అండర్లోనే పనిచేసింది. కానీ బీఆర్ఎస్ వచ్చినటువంటి 10 ఏళ్లలో మాత్రం ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్, అక్రమ నాలాలు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఇష్టానుసారంగా కబ్జాలకు గురయ్యాయి. అవి నాయకులు, నేతల ఆధీనంలోనే, ఆధ్వర్యంలోనే అధికారుల్ని మేనేజ్ చేసి సర్వే నెంబర్లను మార్చి బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్ కాకుండా క్లియర్ ల్యాండ్ అంటూ కూడా, ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాదంటూ కూడా రకరకాలుగా ఈ భూములను పొందేటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి చెందినటువంటి భూములు, ఆస్తులు, పరికరాలు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా అది ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులు కాబట్టి అది కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఏ రకంగా ఇవన్నీ కాపాడాలంటూ కూడా దీనిపై రివ్యూ చేసి అధికారులతో ఆలోచించి ఒక కొత్త టీంని ఏర్పాటు చేయాలి. ఈవీడీఎం ఏదైతే గతంలో జిహెచ్ఎంసీ అండర్లో పనిచేసేటువంటి ఈవీడీఎం ఇవి కొంత వరకు చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇది ఎక్కడ కూడా అరికట్టలేకపోయారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్ గా నాలాలని కబ్జా చేసి, చెరువులని కబ్జా చేసి, నీళ్లు, వాటర్ వెళ్లిపోకుండా వాటిని అడ్డుకొని వాటిపైన భవనాలు నిర్మించి, అనుమతులు లేకపోయినా తప్పుడు అనుమతులు తీసుకొని బిల్డింగ్లను ఏర్పాటు చేసి, పాత సర్పంచ్ విధి విధానాల టైంలో ఆ నకిలీ బిల్లులను తీసుకొచ్చి దాని ద్వారా కన్స్ట్రక్షన్ అనుమతులు అంటూ కూడా ఇప్పటికి కూడా పాత పద్ధతిలోనే ఇంకా 2008. అలాగే రవితేజ, ఈ రోజు కోర్టు విచారణ సందర్భంగా స్థల యజమానులు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. మీరు 15-20 సంవత్సరాల తర్వాత వచ్చి హైడ్రా పేరు చెప్పి కూల్చివేతలు కొనసాగిస్తే ఎలాగా, అనుమతులు ఇచ్చిన వారి సంగతి ఏంటి అంటూ కోర్టు ప్రశ్నించినట్టు వార్తలు వస్తున్నాయి. ఏ రకంగా చూసుకోవాలి? సో మొత్తానికి లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది హైడ్రా తరఫున. ఈ భవనం నిర్మాణం చేపట్టారంటే ఏ గ్రౌండ్స్ ప్రకారంగా ఈ డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ, రెవెన్యూ, మున్సిపల్ దగ్గరకు వెళ్లి ఇంటి కనెక్షన్, పవర్ కనెక్షన్, అక్కడ ఉన్నటువంటి లేఅవుట్, ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపులు, ఇంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి అనుమతులు ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎవరి ద్వారా ఇవన్నీ కూడా ప్రక్రియలు జరిగాయి అనే దానిపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. నిన్న మొన్న గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో జరిగినటువంటి కూల్చివేత విషయంలో ఒక మాజీ మహిళా సర్పంచ్ పేరు గతంలో 2009-10లో అతను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆ లేడీ చేతుల మీదుగా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు పొందారు. ఇప్పటికి కూడా ఈ 2024లో పాత రోజులకు సంబంధించి పాత సంవత్సరానికి బిల్లులు క్రియేట్ చేసి కొత్త భవనాలకు అనుమతిస్తా ఉన్నారంటూ కూడా హైడ్రా పరిధిలోకి వచ్చింది. హైడ్రా వాటన్నిటిని కూడా పరిశీలించింది, క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా తెప్పించింది. ఎవరైతే సబ్ రిజిస్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు కానీ, వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ డిపార్ట్మెంట్స్ అందరూ ఎవరైతే తప్పుడు అనుమతులు ఇచ్చి డబ్బులు తీసుకొని ఈ పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిని అంతా కూడా కాలరాసి వాటన్నిటిని కూడా కబ్జాకు గురి చేసేదానికి సహకరించారో వాళ్ళందరిపై కూడా హైడ్రా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ రకంగానే ఇల్లీగల్ యాక్టివిటీస్ కొనసాగించారు. లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందుగానే ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సాగుతున్నటువంటి పరంపర ప్రక్రియ అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు కూడా 2009, 10, 11, 12 టైంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క చిట్టా కూడా హైడ్రా సేకరించి అవన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు 2:15 కోర్టు అడిగిన విధంగా విధి విధానాలు ఏంటి, లీగల్ స్టేటస్ ఏంటి, ఏ ప్రతిపాదన కింద ఈ హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు చేశారు, ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటూ కూడా ప్రత్యేకంగా కోర్టు క్వశ్చన్ చేసింది. వీటన్నిటికీ హైడ్రా సమాధానం ఇవ్వడానికి వారి లీగల్ టీం అంతా కూడా ఇప్పటికే ఖచ్చితంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ అంతా కూడా తెచ్చిపెట్టుకుంది. హైదరాబాద్ ని ఖచ్చితంగా అధికార యంత్రాంగమే కాపాడాలి. ఎందుకంటే 1 మిల్లీమీటర్ వర్షం పడ్డా పూర్తిగా సిటీ అన్ని ప్రాంగణాలు మునిగిపోవడము, ఇంట్లోకి వాటర్ రావడము, వరదలకు కొట్టుకుపోవడము, మ్యాన్ హోల్ ఓపెన్ అవ్వడము, చిన్నపిల్లలు చనిపోవడం, అనేక మంది వాహనదారులు రోడ్లపైన కొట్టుకెళ్లినటువంటి పరిస్థితి, భారీ
4 వీలర్స్ అంతా కూడా రోడ్డు పైన నిలబడి కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు, వీటన్నిటినీ అరికట్టాలంటే ఈ పూర్తి స్థాయిలో ఇదంతా కూడా సిటీకి ఒక సొల్యూషన్ రావాలంటే ఈ అక్రమ నిర్మాణాలని అంతా కూడా కూల్చివేస్తే ప్రాపర్ గా చెరువులోకి రావాల్సినటువంటి నాలా నుంచి నీళ్ళన్నీ కూడా అక్కడికి చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో పాటు కొత్తగా హైడ్రా ఉస్మాన్ సాగర్ పరిధిలో FTL పరిధిలో ఉన్నటువంటి భవనాలని కూల్చేసేటప్పుడు అక్కడ వీళ్ళు బిజినెస్ పర్పస్, కమర్షియల్ పర్పస్ మీద కొన్ని గోడౌన్లను ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి తయారైనటువంటి ఆ పొల్యూషన్ వాటర్ అంతా కూడా తాగునీటిలో కలుపుతా ఉన్నారన్నట్టు కూడా హైడ్రా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.